చంద్రబాబు గారి సక్సెస్ ఎలా స్టార్ట్ అయిందంటారు? చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ అంటే ఆయన ఎప్పుడు సక్సెస్ మినిస్టరే. స్టార్టింగ్ కూడా ఆయన లైఫ్ అంతా సక్సెస్ గానే ఉంది. కాకపోతే కొంతమంది ఎన్నుపోటు అని అంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, అది ఎన్నుపోటు కాదనమాట. ఎందుకంటే రామారావు గారి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత కొన్నాళ్లకి లక్ష్మీ పార్వతి ఆయన ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది. కట్ చేస్తే ఇక ఆయనకి ఇదో చేసుకుంటా పోతుంది. అట్లా అని చెప్పేసేసి ఇక ఆయన ఎట్లా ఆవిడ ట్రాప్ లో దించి పెళ్లి గిళ్ళి అన్నట్టుగా చేసుకోవటం చెందటం అలా ఇదైపోయి తెలుగుదేశం అనే పార్టీని ఆవిడ హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చింది. అట్లాంటప్పుడు మీరు ఆ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చూస్తే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాల్లో ఉన్నాడు, అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రాప్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇదేవతో వస్తాం ఏంటి? అదే బయటదే కదా, నిన్నగాక మొన్న వచ్చింది బయటది. భార్య అనేది లైఫ్ సంసారం చేసింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్ కాదని ఆ తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలు గాని అందరినీ కూడా ఆయన చేరదీసి అలాగే ఎక్కడ పెట్టాలో మీటింగ్లు పెట్టి ఇవి పెట్టి అలాగే వైఎస్ రాయలో కూడా మీటింగ్లు పెట్టి పార్టీని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, డెవలప్ చేయడానికి ప్లాన్లు చేసుకున్నాడు. అది ఎన్నిపోటు అని చాలా మంది అంటారు. ఎన్నిపోటు అంటే ఎట్లా ఉంటదంటే డైరెక్ట్ గా ఆయన మోసం చేసి ఆయన దగ్గర నుంచి పార్టీ లాగేసుకుంటే దాన్ని ఎన్నిపోటు అంటారు. ఇది ఎన్నిపోటు కాదు. బయట ఒక ఆవిడ వచ్చి ఈయన మోసం చేసి, రామారావు గారిని మోసం చేసి లక్ష్మీ పార్వతి, ఇక ఆవిడ చేద్దాం అనుకుంది. అంటే ఆవిడ చేయాలనుకుంటే ఆవిడ వల్ల కూడా కాదనమాట. రాజకీయం అంటే మామూలు విషయం కాదు. ఎమ్మెల్యేలు అప్పుడు 2 స్టేట్లు, ఇప్పుడు అంటే ఒక స్టేట్, ఆ 2 స్టేట్లు గాని ఇదంతా ఇంతటి పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించడం తన వల్ల కూడా కాదు, లక్ష్మీ పార్వతి వల్ల కూడా కాదనమాట. ఈ పార్టీ దెబ్బతింటది, దీన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి అని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన బుధం స్తంభాల మీద వేసుకుని ఆ పార్టీని ఈ రోజు వరకు కూడా తీసుకొచ్చిన నెంబర్ 1 నాయకుడు. ఆయన ఏం చేసినా విజన్ ఉంటది. నాకు నచ్చుద్ది ఆయన పాలసీ, ఎందుకంటే డెవలప్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టాడు అంటే అది 1 కోటి రూపాయలు వచ్చేలా చూస్తాడు ఆయన. ఇప్పుడు ఒక అడవి ఎందుకు పనికి రాని ప్రదేశంలో కూడా కంపెనీలు కట్టి, ఫ్యాక్టరీలు కట్టి సంథింగ్. ఇప్పుడు ఉదాహరణగా మన హైటెక్ సిటీ, ఇంతకుముందు నేను మాట్లాడాను, హైటెక్ సిటీ అంటాం, సైబరాబాద్ అంటాం, సైబర్ టవర్ అంటాం, గచ్చిబౌలి, కొండాపూర్, గవిలిదొట్టి, ఇవాళ ఆ ప్రదేశాలన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలతో కోట్లకు పడగెత్తి కోటీశ్వరు ఉండే నిలయాలైనవి. ఒకప్పుడు బర్రెలు గొర్రెలు ఎందుకు పనికిరాని వాళ్ళు ఉండే ప్లేసు, జనాలన్యం కూడా లేని ప్లేస్ అది. అట్లాంటిది వాళ్ళు ఎలా ఉంది? అలాగే ఆయన తలుచుకుంటే ఏదైనా డెవలప్ చేస్తాడు, ప్రజలకి ఆధారం చూపిస్తాడు, ప్రభుత్వానికి ఆధారం చూపిస్తాడు, ఆదాయం చూపిస్తాడు. ప్రతిదీ డెవలప్మెంట్ అనేది ఆయన చేతుల్లో ఉంటది, ఆయన మేధస్సులో ఉంటది. ఎందుకు ప్రపంచంలోనే ఎకనామికల్ గా ఆయన నెంబర్ 1 2 ప్లేస్ లో ఉన్నాడు ఆ రోజుల్లోనే. ఇప్పుడు కూడా అలా ఉంది. ఆయన ఎనీ టైం అలా అన్వేషిస్తాడు అనమాట. ఏదో ఉట్టునే రౌడీజాలు, గుండాయిజాలు, దాదాగిర్లు ఇట్లా కాదు. ప్రజలకి ఏం డెవలప్ చేయాలి, ఏం చేయాలి, అలాగే ప్రభుత్వానికి ఎలా ఆదాయం రప్పించాలి, అలా పబ్లిక్ కి ఉపయోగపడేలాగా ప్రతి పని కూడా చంద్రబాబు నాయుడు 100% చేస్తాడు, చేయగలడు. అట్లాంటి వాడు చాలాళ్ళు ఉండాలి. అలాగే మోడీ గారు లాంటి వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఉండాలన్నమాట. దేశభక్తి, దైవభక్తి ప్రజలకి ఇట్లా ఉంటే మన దేశానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మన రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ఉండటం చాలా చాలా మంచిది, ఉండాలి. అట్లాంటి నాయకులు కొంతమంది పుట్టుకొస్తే ఇంకా ఇంకా మంచిది. ఎందుకంటే ప్రభుత్వాన్ని డెవలప్ చేయటం కానీ, ప్రజలకి కంపెనీలు, ఇంకా ఉద్యోగాలు, వృత్తి పరంగా ఇట్లా డెవలప్మెంట్ చేసే నాయకులు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు ఇట్లాంటి వద్దు. సంక్షేమ పథకాలు ఇచ్చే లీడర్ గిరిలు కానీ మంత్రులు లాంటి వాళ్ళు కూడా ఉండొద్దు. దయచేసి సంక్షేమ పథకాలంటే ఎవరు ఇవ్వకండి, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యండి ప్లీజ్. ఎందుకంటే ఉద్యోగం ఇస్తే వాళ్ళ కుటుంబ జీవితాంతం హ్యాపీగా బతుకుద్ది, అలాగే ఒక వ్యాపారం ఇస్తే వాళ్ళ కుటుంబం హ్యాపీగా బతుకుద్ది, వృత్తిపరంగా బతుకుతారు. ఇట్లాంటి ఆధారాలు చూపించండి ప్లీజ్. అలాగే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కొంతమంది ఇక ఆయన చూసైనా కొంతమంది పుట్టుకు రావాలని కోరుకుంటున్నారు.